అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. ఇక మీ కెరీర్ పరంగా వస్తే 1999లో సాంబయ్య చిత్రంతో కెరీర్ స్టార్ట్ అయ్యి సాంబయ్య తర్వాత మళ్ళీ ఏమంటే మూడు సినిమాలు మా అన్నయ్య రా వైజయంతి 3 సినిమాలు స్టార్ట్ చేసాం ఒకటే రోజు పార్ట్నర్స్ తోటి 3 సినిమాలు సక్సెస్ఫుల్గా. కెరీర్ ఊపందుకుంది అంటే ఆదితోటి ఆది ఏమంటే చెన్నకేశ్వరరెడ్డి, లక్ష్మీ నరసింహ, ఆటోగ్రాఫ్, మళ్ళీ తొండ గ్యాప్ వచ్చిన మళ్ళీ శివాజీ బిగ్గెస్ట్ రేటు, హైయెస్ట్ ఓపెనింగ్, మళ్ళీ ఇండస్ట్రీ రికార్డ్. అప్పటిదాకా అంత రెవెన్యూ కానీ అది కానీ క్రియేట్ చేసిన వాళ్ళేది. మీ ఫస్ట్ రీమేక్ సినిమా అంటే రీమేక్లకి కూడా వెల్లంకొండ సురేష్ ప్రసిద్ధి ఆ రోజుల్లో. రీమేక్స్ని ఏంటి ఒక డాషింగ్ ఇదిలో వెళ్ళిపోయి రీమేక్లు కొనేసి ఈ సక్సెస్ఫుల్ సినిమాలుగా ఇచ్చినటువంటి ఇది ఫస్ట్ లక్ష్మీ నరసింహ, మా అన్నయ్య, తర్వాత లక్ష్మీ నరసింహ, తర్వాత కళ్యాణ్ రాముడు వేణుతోటి, మన ఆటోగ్రాఫ్, శంభో శివశంభో, వెంకటేష్ బాబుతో 2 సినిమాలు, బాడీగార్డు, నాగవల్లి, స్ట్రైట్ సినిమాలు చేస్తూనే ఉన్నా. రైడు, కందిరీగా ఒక సైడ్ స్ట్రైట్ సినిమా అంటే నేను చెప్పేది అటు రీమేక్లు ఇటు స్ట్రైట్ సినిమాలు రెండు. బస్ స్టాప్, మళ్ళీ అటు డబ్బింగ్ సినిమాలు కాంచన, గంగా, గ్యాంబ్లర్ అజిత్ది, సూర్యాది బ్రదర్స్, కార్తీది శకుని, గజరాజు తమిళ్లో హిట్ అయిన సినిమా. అట్లా అటు డబ్బింగ్, రీమేక్, స్ట్రైట్ సినిమాలు. 2015 మే 1 రిలీజ్ అయింది గంగా. అప్పుడు ఆపేసా ఎగ్జాక్ట్ 9 years. అగైన్ 9 years తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. ఎందుకు ఇప్పుడు చెప్పిన ఈ సినిమా లిస్టులో అన్ని టాప్ సినిమాలు అతి కెరీర్ స్టార్ట్ చేసిన అతి కొద్ది రోజుల సమయంలోనే అగ్ర నిర్మాత అనేటువంటి క్రెడిట్ సంపాదించారు మీరు. ఒక అద్భుతమైనటువంటి సినిమాలు వీటిల్లో ద బెస్ట్ ఆఫ్ బెల్లంకొండ సురేష్ నాకు గర్వంగా నేను చెప్పుకునే సినిమా అంటే ఏం చెప్తారు? నేను గర్వంగా చెప్పుకునేది కాదు, నన్ను గర్వంగా చెప్పుకునే సినిమా ఆటోగ్రాఫ్. ఎందుకంటే చాలా మంది ఆ సినిమా చూసి బెల్లంకొండ తీసాడా అంటే మనం తీసే సినిమాలకి దానికి టోటల్ డిఫరెంట్. చాలా సార్లు నేను యూఎస్లో వెళ్ళినప్పుడు ఆ సినిమా మంచి సినిమా సార్, సూపర్ సినిమా అనేవాళ్ళు. నాది అనుకునేవాళ్ళు కాదు సార్, ఆ సినిమాకి నిర్మాతనే నేనండి అంటే, సార్ మీరు తీసారా ఆటోగ్రాఫ్ అని మళ్ళీ వాళ్ళు చెక్ చేసేవాళ్ళు. సార్ మీరే సార్, మీ పేరే ఉంది అంటే నేను తీసింది నా పేరు లేకుండా వేరే వాళ్ళ పేరు ఉండదు సార్, అంత మంచి సినిమా తీశారు కదా సార్ అంటే అవును, కానీ అది నాకు లాస్ వచ్చింది. అది స్వీట్ మెమొరీస్ కాదు, నాకు బ్యాడ్ మెమొరీస్ అయింది. ఆడియన్స్కి స్వీట్ మెమొరీస్, అది నాకు బ్యాడ్ మెమొరీస్. నిజంగా చెప్పాలని చాలా నష్టం వచ్చింది ఆ సినిమా అప్పట్లోనే. అంటే నేను ఇండస్ట్రీలో ఏంటి నిజంగా సినిమా చూస్తుంటే ఎక్కడ బోర్ కానీ ఒక ఇది కానీ ఒక ఇది ఏమంటే ఒక ఫ్లోలో వెళ్తుంటుంది, ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్. ఒక నిర్మాతగా అనలైజ్ చేసుకుంటే మీకు ఏం కారణం కనిపించింది అంటే నా ఆటోగ్రాఫ్? పర్చూరి బ్రదర్స్ ఒక విషయం చెప్పారు, అది థియేటర్లో ప్రూవ్ అయింది. ఆయన సినిమా రిలీజ్ కాకముందు ఫస్ట్ కాపీ చూసి డైరెక్ట్గా నన్ను కూర్చోబెట్టి సినిమా చాలా బాగా వచ్చింది, ఇంటర్వెల్ దాకా మలయాళంలో మాట్లాడుతుంది హీరోయిన్, అది మనకు అర్థం కాదు. తమిళ వాళ్ళకి మలయాళం 2 లాంగ్వేజ్లు దగ్గర ఉంటాయి, మనకు అర్థం కాదు. మనం ఒక కార్డు వేసేద్దాం, భాష అర్థం కాదు కాబట్టి మనం ఇట్లా ఒక తెలుగులోనే ఆ డైలాగులు బ్యాక్గ్రౌండ్లో చెప్పిస్తున్నాం అని చెప్పేసి ఒక కార్డు వేసి మనం తెలుగులో స్కోర్ చేద్దామని చెప్పారు. డైరెక్టర్ గారు ఒప్పుకోలేదు. గోపాల్ రెడ్డి గారు లేదండి, లవ్లీనెస్ పోద్ది, స్వీట్నెస్ పోద్ది అని చెప్పి ఒప్పుకోలేదు. రిలీజ్ రోజు థియేటర్కి వెళ్ళాం, హౌస్ఫుల్, మెయిన్ థియేటర్ కళకళలాడిపోతుంది, కౌరవుడు. వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమాలో కూర్చున్నాం. ఇంటర్వెల్కి ముందు ఒక డైలాగ్ వస్తుంది, ఆ అమ్మాయి ఒక డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోద్ది టకటకటకమని. సునీల్ వస్తాడు, ఏమైందిరా అంటాడు. ఏమైందిరా, ఆ అమ్మాయి ఏదో చెప్పింది, ఐ లవ్ యూ అని చెప్పిందా, చెప్పు తీసుకొని కొడతానందా, ప్రేమించానందా, ప్రేమించలేదందా, పిచ్చేసారైందా, ఏమందో నాకు అర్థం కాలేదురా అంటే ఆడియన్స్ నుంచి జనాలు అరుపు చేశారు, మాకు అర్థం కాలేదురా బాబు అని. అంటే మాకు అర్థమైపోయింది, తప్పు చేస్తాం, ఫెయిల్ అయిపోయింది. ఇది ఒక చిన్న ఎక్స్క్యూజ్ డైలాగ్ చెప్పించి నాకు తెలుగు వచ్చు, నాకు కూడా తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడగలను, నేను చిన్నప్పుడు చెప్పినా అట్లా చెప్తే ఫ్లాప్ అయిపోతుంది. అది టోటల్గా ఆ లవ్లీనెస్సే ఆ భాష రాకపోవటం. కానీ ఆ భాషని మన ఆడియన్కి అర్థమవుతాడు చెప్పాలి, హీరోకి అర్థం కావక్కర్లా, కానీ ఆడియన్కి చెప్పేయాలి. ఇప్పుడు మనం చేస్తున్నాం కదా సినిమాలు,
చాలా సినిమాల్లో ఆడు తెలుగే మాట్లాడుతుంటాడు, అది వేరు. ఈ కథలో అది మాట్లాడకూడదు, మాట్లాడింది వెనక నుంచి రావాలి, బ్యాక్గ్రౌండ్ నుంచి. ఆ అమ్మాయిని తెలుగులో ట్రాన్స్లేషన్ లాగా ఆడియన్కి అర్థం అవ్వాలి, హీరోకి అర్థం కాదు. అలా చేసి ఉంటే మంచి కంటెంట్, ఫీల్ గుడ్ కంటెంట్ అక్కడ మిస్ఫైర్ అయింది. సరే అయినా సరే ఫెయిల్ అయినా సరే అదే మా బెస్ట్ అంటారు మీరు? డెఫినెట్గా మంచి సినిమా, నో డౌట్. సినిమా విషయంలో మనం చేసిన సినిమాలు మంచి సినిమాలైనా అదొక మెమొరీస్, మంచి సినిమా.